గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో రక్తములో ముంచబడిన వస్త్రములను ఆయన ధరించుకొని ఉండెను, దేవుని వాక్యముల నామము ఆయనకు పెట్టబడును అనే మాట మనం చదువుతుందా. ప్రియులారా, కుమారుని గుర్తుపెట్టుకుని లేని అంటే ఆయన పంపించుకున్నారు కాబట్టి ఎలాగో గుర్తుపెట్టుకున్నారు అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్న క్రమంలో రక్తంలో ఉంచబడిన వస్త్రాలను ధరించుకున్న వారి క్రీస్తు వారి గత పాటలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు చూసినట్లయితే ఆయనకు ఒక పేరు ఉంది. ఏ పేరు అయింది అంటే వాక్యము. కాబట్టి వాక్యాన్ని ముందు పెట్టుకుంటే క్రీస్తు వారిని ముందు పెట్టుకున్నట్టు అంటే బైబిల్ ముందు పెట్టుకోవాలా కాదు. కానీ దాని పరమార్థాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే ఆదియందులో వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుని అనే మాటను కూడా మనము చూస్తున్నాం. అనగా యేసుక్రీస్తు ప్రభు వారి వాక్యము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని ముందు పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆయన పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని అనుదినము చదవాలి. అలాగే చదివినట్లయితే మనం యేసుక్రీస్తు ప్రభు వారిని ముందు పెట్టుకున్నట్టు. ఏదైనా ఒక వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడు, నా విమోచకుడు అని మనం చెప్పినప్పుడు మన పిల్లలు ఎన్నిసార్లు కనీసం ఒకసారి మనం పరిశీలన చేస్తే మనం ముందు పెట్టినట్లుగా మనము చాలా ప్రస్ఫుటంగా గుర్తించగలుగుతాం. అంటే ఇక్కడ ఈ పరమేతర గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చదవకపోతే దేవుని కోపం వస్తుంది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించి ఈ దినాల నుంచి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతూ దేవుని కొరకు అనేటటువంటి అమూల్యమైన సత్యాన్ని ఈ మాటలో మనము గమనిస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇంకా మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే దేవుని యొక్క అమూల్యమైనటువంటి వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆ 2వ వచనం 2వ లైన్లో నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. చూడవలసి ఇవ్వడం నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. అంటే ఇక్కడ 2 ప్రేమలు గూర్చి వ్రాయబడింది. ఒకటి ద్రాక్షరసము ప్రేమ, రెండవది క్రీస్తు ప్రభు వారి ప్రేమ. అసలు ద్రాక్ష రసం యొక్క ప్రేమ ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే ఒకసారి వృక్షాలన్నీ కలిపి ఒక మీటింగ్ పెట్టుకుని ద్రాక్ష వల్లి దగ్గరికి వచ్చేవాడినాయట, నీవు మా పైన రాజులో ఉండు అని అడిగాయి. మా పైన రాజులో ఉండని అడిగితే ఆ ద్రాక్ష వల్లి అంటుందట 13వ వచనంలో, దేవుడిని మానవులను సంతోషపెట్టుకున్న ఆ రసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు మోగినప్పుడు నేను వచ్చేదరా అంటారు. అంటే ద్రాక్ష చెట్టు ఏమంటుందంటే ద్రాక్ష వల్లి ఏమంటున్నప్పుడు దేవునికి మానవునికి సంతోషాన్ని కలుగు చేయాలని దేవుడు ఆస్వాదించాడు. అంతేగాని మీ మీద రాజుగా ఉండడానికి నన్ను సృష్టించలేదు. కాబట్టి నన్ను సృష్టించిన నా సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడిని నేను ఆజ్ఞలు అనుసరించి నడుస్తాను తప్ప మీరు కోరినట్లుగా భౌతిక సంబంధమైన రాజుగా ఉండడానికి నేను ఇష్టపడదు అని ద్రాక్ష వల్ల చెబుతుంది. కాబట్టి ఏం చేస్తుంది? తన సృష్టికర్త అయినటువంటి దేవుడిని ఎంతగానో ప్రేమిస్తుంది. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారి ప్రేమ గురించి మనం ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభు వారు శిలువ మీద మోస్తూ ఉన్నప్పుడు ఆయన పడడానికి కొరికే రక్తమంతా కారినప్పుడు ఆయన అమూల్యమైన ప్రేమను చూపించాడు. శిలువ కొనిపైన వేలాడినప్పుడు ఆయన ఏమంటాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారు? వీరిని క్షమించండి అని పలికినటువంటి త్యాగశీలి కరుణాయుడు నశించిన దాన్ని వెనక రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి విమోచకుడైన క్రీస్తు ప్రభు వారు ప్రేమ అనేటువంటిది నిపుణమైనది, శాశ్వతమైనటువంటిది, ప్రతిఫలాన్ని అపేక్షించకుండా ఉన్నటువంటిది. కాబట్టి ఆ ప్రేమ శూరమితి ప్రేమ కన్నా లేదా సంఘము ప్రేమ కన్నా లేదా మానవుల ప్రేమ కన్నా ద్రాక్షల ప్రేమ కన్నా ఎలాంటిదంటే విపులమైనటువంటిది. కాబట్టి అట్టి ప్రేమను అర్థం చేసుకుని ప్రతిఫలంగా కృతజ్ఞుడమై జీవిస్తూ ఆయనకు పేరు తెచ్చే వారిగా ఉండగలిగినట్టు దేవుడి మాటలు నాకు ఇప్పుడు గురించి ఆశీర్వదించేలా ఆసక్తి